ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులరా, ఓం. ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం మనం. అందులో సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. సంసారహృత్ కః, సంసారమును హరించుట, సంసారం ఆవిరైపోవుట, సంసారం లేకుండా పోవుట. ఎలాగా సంసారం లేకుండా పోవుట ఎలాగంటే శృతిజ ఆత్మబోధ, ఆత్మస్వరూపం అనేటువంటిది సహజముగా ఉన్నది. ఆత్మస్వరూపము సహజముగా ఉన్నది. దానినే సహజ యోగము అంటే సహజంగా ఉంది కదా. ఆ సహజంగా ఉండేటువంటి ఆత్మను నువ్వేమన్నా పోయి పట్టుకుంటావా? నువ్వేమన్నా దాన్ని ధ్యానం చేస్తే ఏమన్నా నీకు అది వస్తుందా? ధ్యానం చేసిన దానికి ఏమి రాదు, యోగం చేసిన దానికి ఏమీ రాదు. పోనీ ఇంకేమన్నా చేస్తూ వస్తుందా? ఏం చేసినా రాదు. మరి ఇంకేం చేయాలా? మరి ఇప్పుడు ఇవంతా ఎందుకు చేస్తున్నట్లు అంటే, ఏదైతే సహజముగా ఉన్నదో ఆ సహజముగా ఉన్నది నేను. ఏదైతే సహజంగా ఉందో అలా సహజంగా ఉండేది నేను. కానీ ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు, ఈ ప్రపంచము
ఇదంతా ఉందే, ఇది నేను కాదు. మరి ఈ విషయాలపై నేను పడున్నానే అని అంటే, నువ్వు దాన్ని పట్టుకున్నావు, నువ్వు దాన్ని పట్టుకోనుండవు. అదేందండి నేను పట్టుకోనడం ఏంది? ఇది ఉంది కాబట్టి నేను పట్టుకోన్నాను. ఇది ఉంది కాబట్టి నేను దీనిని పట్టుకొని ఉన్నాను. ఇది లేకపోతే ఎట్లా అవుతుంది? ఇల్లు లేకపోతే కుదురుతుందా? లేకపోతే డబ్బులు లేకపోతే కుదురుతుందా? లేకపోతే ఇంట్లో ఉండేటువంటి బంధువులు వీళ్ళందరూ లేకపోతే కుదురుతుందా? కాబట్టి వీళ్ళందరూ ఉండాలి, వీళ్ళందరితో నేను కలిసి ఉండాలి. అట్లా ఉంటేనే కదా బాగుండేది. కాబట్టి వీటన్నింటినీ నేను పట్టుకొని ఉన్నాను అని అంటారు. అయ్యా, ఇది నీకు ఏ ప్రపంచమైతే తెలియబడుతూ ఉన్నదో ఆ ప్రపంచము నీ మనస్సు కంటే వేరుగా ప్రపంచము లేదు. నీ మనస్సు కంటే ప్రపంచము వేరు లేదు. అంటే మనస్సే ప్రపంచము, ప్రపంచమే మనస్సు. ప్రపంచమే మనస్సు, మనస్సే ప్రపంచం. ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటిది ఏది ఉందో ఆ మనస్సు చేతనే ఈ ప్రపంచం అనేటువంటిది నీకు తెలియబడుతూ ఉంది. అయితే ఇక్కడ జరుగుతూ ఉండే విషయం ఏంటంటే, మనస్సే గేమ్ ఆడుతూ ఉంది. ఇప్పుడు పేకాట ఆడేవాళ్ళు ఉంటారు, లేకపోతే చెస్ ఆడేవాళ్ళు ఉంటారు. ఈ చెస్ ఆడే వాళ్ళకి ఇతనికి ఆపోజిట్గా ఇంకొక అతను ఇద్దరు ఉండాలి. ఇద్దరుంటే చెస్ ఆడతారు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే, చెస్ కంటే ఈ చింతపిచ్చులు పెట్టి ఏదో ఆట ఆడతారు. ఏమంటారు దాన్ని? పులి మేక ఆట కావచ్చు, లేకపోతే ఇంకేమి ఇవి ఆడతారు. దీన్ని ఆడాలంటే ఎంతమంది ఉండాలా? ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా. ఇద్దరు లేరు, వీడు ఒకడే ఉన్నాడు. అప్పుడేం చేస్తాడు వీడు తెలుసా? వీడికి ఆడి అలవాటు. ఒకడే ఆడుకుంటాడు. ఎట్లా ఆడతాడు? వీని ఆట వీడే ఆడతాడు, ఆ పక్క ఆట కూడా వీడే ఆడతాడు. ఆ పక్క ఆట ఆడుతుండేది వీడే, ఈ పక్క ఆడుతుండేది కూడా వీడే. అంటే వీడే ఇక్కడ ఆడుతున్నాడు, అక్కడ ఆడుతున్నాడు. రెండు వైపులా ఉండేది వీడే. అదేవిధంగా ఈ మనస్సు ఉందే, ఈ మనస్సు ప్రపంచంగా ఉండేది మనస్సే. ఆ ప్రపంచంలో నేను ఒకడు ఉండాననేటట్లుగా సపరేట్గా చేసింది కూడా అదే మనస్సే. నిజంగా సపరేట్ అనేటువంటిది లేదు. నిజంగా ఈ మనస్సు, ఈ ప్రపంచము, దాంట్లో ఈ నేను సపరేట్గా ఉండుట అనేది లేదు. కానీ ఉండేది మనస్సు ఒకటే. ఒకే మనస్సు ఇప్పుడు ఏం చేస్తుందంటే అదే ఆట ఆడుతూ ఉంది. ఇప్పుడు మనం ఆడుతున్నాం కదా, ఏమాట? నా ఆట నేను ఆడినాను, ఎదురుగా ఉండేవాని ఆట కూడా నేను ఆడుతున్నాను కదా ఇక్కడ. అదేవిధంగానే ఈ మనస్సు ఏం చేసిందంటే నేనుగా ఉండుట మనస్సు చేసింది. నేను వేరు, ఈ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం ఒకటి ఉంది, ఈ ప్రపంచంలో నేను వేరుగా ఉన్నాను, నాకంటే వీళ్ళందరూ వేరువేరుగా ఉండారు అనే స్థితిని తీసుకొచ్చింది ఈ మనస్సే. ఆ మనస్సు తీసుకొచ్చి ఆ మనస్సు ఆ గేమ్ ఆడుతూ ఉంది. సరే, ఆ మనస్సుకు ఆ గేమ్ ఆడాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు ఆడుతూ ఉంది?
అని అంటే అది నువ్వేం చేసినావంటే నువ్వు దాన్ని అట్లా ఆడేటట్లుగా అట్లా ఆడుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో పిల్లలకి ఏదో ఒక పేరు పెట్టుంటారు. రామకృష్ణ పేరు పెట్టారు. పేరు ఏమిటంటే రామకృష్ణ. ఏమంటే రామకృష్ణ అని కదా పిలాలా? వాడిని ఏమని పిలుస్తారు తెలిసిన? బుజ్జి, లేకపోతే చిన్నోడా, పెద్దోడా పిలుస్తారా? పిల్లరా? చిన్నోడు, పెద్దోడు. వాళ్ళ ఆడపిల్లలైనా కూడా చిన్నోడా, పెద్దోడా. ఇంకా పేర్లు ఎందుకు పెట్టింది? రామకృష్ణ అని పిలవచ్చు కదా. రామకృష్ణ అని పిల్లరు. చిన్నోడా, పెద్దోడు అంటే ఏమంటే ముద్దు పేర్లు అంట. ముద్దు పేర్లు ఎట్లున్నది ఇది? అంటే ఉన్నది ఒక పేరు అయితే పిలుస్తూ ఉండేది ఇంకొక పేరుతో, ముద్దు పేరుతో పిలుచుకుంటున్నారు కదా. అంటే దాన్ని ఎవరు చేసింది? ముద్దు పేరు పెట్టింది ఎవరు? ఎవడికి వాడే పెట్టుకొని వాడు అట్లా అనుకున్నాడు, అట్లా చేస్తున్నాడు. అదే విధముగా ఇక్కడ ఏం చేసిందంటే ఈ మనస్సు ఇదే ఉండేటట్లుగా చేసుకొని దీనంతటి ఇదే అనుకొని ఆడ ఉండేది ఒకటైతే ఇది ఇంకొకటి అనుకుంటా ఉంది. ఇది ఇంకొకటిగా అనుకుంటూ ఉన్నది. మీరెట్లా చెప్పగలరు? దానికి ప్రమాణం కావాలి కదా. వైతథ్య సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణః అంతఃస్థానాత్ భేదానాం సంవృతత్వేన హేతునా అదీర్ఘత్వశ్చ కాలశ్చ గత్వా దేశాన్న పశ్యతి ప్రతిబుద్ధశ్చ వై సర్వం తస్మిన్ దేశే న విద్యతే అభావశ్చరథాదీనాం శ్రూయతే న్యాయపూర్వకం వైతథ్యం తేన వై ప్రాప్నుః స్వప్నాహుర్ప్రకాశితం. గౌడపాదాచార్య స్వాముల వారు ఈ 3 కారికలను చెప్పినారు. ఆడ ఉండేది ఒకటైతే నువ్వు ముద్దు పేర్లు పెట్టుకొని దాన్ని ఇంకొక రకంగా చూసి ఆ రకంగా అయినావు. ఆ రకంగా అయ్యి దీనిని పెంచుకున్నావు కానీ అది మర్చిపోయినావు. ఏది మర్చిపోయినావు? ఒరిజినల్ పేరుని మర్చిపోయి ఉంటారు. వీడు పేరు రాసేటప్పుడు అది కూడా ఉంటుంది చూడండి. దాంట్లో ఆ పేర్లు ఎప్పుడో రాస్తాడు, ఈ పేరే గుర్తుంటుంది వీళ్ళందరికీ కూడా. కాబట్టి లేని ప్రపంచమును మనస్సే చూపించి ఆ ప్రపంచంలో ప్రపంచం ఒకటి ఉందని, దాంట్లో నేనుండానని, వీళ్ళందరూ ఉన్నారని, ఇవన్నీ ఉన్నాయని దీన్నంతా చేసింది మనస్సు చేసింది. కాబట్టి దీనిని శృతిజ అంటే వేదము కరెక్ట్గా చెప్తూ ఉంది. ఇది చెప్తా ఉంది, నాయనా ఇదంతా నీ మనస్సు చేత ఇదంతా వచ్చింది. కాబట్టి ఈ మనస్సు ప్రొజెక్ట్ చేసి ఇదంతా చూపిస్తూ ఉంది. మనస్సు సత్యం కాదు.
ఈ మనస్సు సత్యం కానప్పుడు ప్రపంచం కూడా సత్యం కాదు. నా శక్తే మహామాయ, నా శక్తి మహామాయ. అంటే ఇప్పుడేమి, ఆ మహామాయ కంటే నేను వెనకాల ఉండేటువంటి వాడని నేను. నా మహామాయ వలన నాలో అంటే ఇప్పుడు నేను ఎవరో వేరేవాడిని, నాలో ఆ మహామాయ వలన, అంటే నా శక్తి మహామాయ కదా, ఆ మహామాయ వలన ఈ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది. ఈ ప్రపంచం ఉన్నట్లున్నది. ఆ ప్రపంచంలో ఇప్పుడు నేను ఇక్కడ నేనున్నట్లుగా, నువ్వున్నట్లుగా, చూడండి, నీలా ఉన్నట్లుగా ఉన్నది. అదెవరు చేసింది? మనస్సు. మహామాయ, మనస్సే మాయ, ఇదంతా ఇట్లా చేసింది. మరి నేనెవరు? మహామాయకు కూడా వెనకాల ఉండేటువంటి వాడను. అంటే ఇప్పుడు ఇదే నేను వెనకాల ఉండేటువంటి మాయ కంటే వెనకాలండే ఆ స్వరూపం నేను. ఎప్పుడైతే ఇదంతా సత్యం కాదు, అది నేను అని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఇదంతా కూడా భ్రాంతి. తెలుసుకోవడం కాదు, అనుభవం. అలా ఉండిపోవుట, అలా ఉండాల. ఎలా ఉండాలా? నేను ఈ మహామాయకు కూడా అధిష్టానంగా ఉన్నటువంటిది వాడు నేను అని ఎప్పుడైతే వీడికి అనుభవం వచ్చిందో అప్పుడు దీన్ని చూస్తూ ఉంటే కూడా వీడికి ఎలా ఉంటుందంటే, ఇదంతా భ్రాంతి చేత తెలియబడుచున్నదే కానీ నిజంగా కాదు, సత్యమైనది కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయినారని అనుకోండి, బాధ ఉంటుంది. మన ఇంటి పక్కలో ఉండే వాళ్ళు, అంటే మన వాళ్ళు కాకుండా పక్కింటి వాళ్ళు చనిపోయినారని అనుకోండి, అప్పుడు కూడా కొద్దిగా బాధ ఉంటుంది. కానీ మన ఇంట్లో చనిపోయినప్పుడు ఉన్నంత బాధ ఉండదు. మన వీధిలో ఉండేవాళ్ళు, ఎక్కడో ఉండేవాళ్ళు చనిపోయినారని అనుకోండి, అప్పుడు కూడా కొద్దిగా బాధ ఉంటుంది. అంటే పక్కింట్లో వాళ్ళు చనిపోయిన దానికంటే దూరంగా ఉండేవాళ్ళు చనిపోయినప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. మన ఊరిలో ఉండేవాళ్ళు ఎవరో చనిపోయినారని అనుకోండి, అప్పుడు మంచోడు చనిపోయినాడు అని అంటాం, అంతే. మనం వేరే ఊరిలో పోతున్నాము అని అనుకోండి, వేరే ఊరిలో పోతా ఉన్నాం, ఆడ చనిపోయినారు, శవం ఒకటి ఉంది, చూస్తాం, బాధపడతామా? ఏమంటాం? వాడి సమయం తీరింది, వాడు చనిపోయినాడు, ఇది సహజమే అనుకొని పోతాం. ఏమన్నా బాధపడుతున్నామా? అంటే ఇప్పుడు నువ్వు నాకు సంబంధము లేదు అని నువ్వు ఎప్పుడైతే చాలా స్పష్టంగా చూస్తున్నావు, ఇక్కడ వేరే గ్రామంలో ఉన్నప్పుడు, వేరే గ్రామంలో ఎవరో చచ్చిపోతే వాని గురించి నీకు తెలియదు. అప్పుడు ఒకవేళ నీకు తెలిసినా కూడా, వేరే గ్రామంలో ఉండే వాళ్ళు ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు చనిపోయినా, వాళ్ళ గురించి నీకు సమాచారం తెలిసినా, పోతూ ఉన్నా కూడా చూస్తే కూడా చాలా మంచివాడు, శరీరం విడిచిపెట్టినాడు, ఇది మామూలుగా జరుగుతూ ఉండేదే అని అనుకొని మనస్సులో ఏమైనా కొద్దిగానైనా వికారమును చెందగలమా అంటే చెందము. ఏ విధంగా అయితే అక్కడ ఎవడో ఇదైతే ఎటువంటి వికారమును చెందలేదు. ఇంకా ఒకటి చెప్తానేనండి, ఈ ఊరిలో ఎవడో ఒక బిచ్చగాడో ఎవడో అడుక్కుంటూ ఉండేవాడు. వాడేమైనాడంటే వాడికి టైం తీరి ఎన్న పడిపోయి చచ్చిపోయినాడు.
వాడెవడు? బిచ్చగాడు. వాడికి నా అనేవాడు అంటే ఎవడు లేడు. పడిపోయినాడు, చచ్చిపోయినాడు. ఇప్పుడు వాడిని చూస్తాం మనం. వాడిని చూస్తే ఇప్పుడు నీకేమైనా వికారం కలుగుతుందా? వాడు దూరంగా ఉండేవాడు, వేరే ఊర్లో ఉండేవాడు చచ్చిపోతాన్నా కొంచెమన్నా పాప మంచోడన్నా అనిపించింది. ఇప్పుడు వీడిని చూస్తే కించిత్తు కూడా ఏమనే మాత్రం అనిపించదు. ఇంకా నువ్వేమనుకుంటావంటే పాప మా శరీరాన్ని ఎవరైనా తగలబెడితే బాగుండు, ఎవడు తగలబెట్టకపోతే నాతో పాటుగా ఎవడన్నా ఒకవేళ వస్తే నేను కూడా కావాలంటే దాన్ని ఎత్తుకొని పోయాడా తగలబెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటావు అనుకోవా? ఆ విధముగా నీ శరీరాన్ని చూడగలగాలి. ఆ విధముగా నీ శరీరాన్ని చూడగలగాలి, నీ మనస్సును కూడా చూడగలగాలి. అలా చూడగలిగితే అప్పుడు నేనుగా ఉన్నాను అనే అనుభవం వాడికి స్పష్టంగా ఉన్నట్లు లెక్క. కాష్ఠదండో ధృతయేన సర్వాసి జ్ఞానవర్జిత. ఈ శరీరం తిరుగుతుంది కదా, ఈ శరీరం తిరుగుతా అంటే ఏమనుకుంటున్నామంటే నేను తిరుగుతున్నా, నేను వచ్చినా, నేను చెప్తున్నా, ఇవి ఉండదు కదా. అక్కడ ఏమంటుందంటే ఈ శరీరం ఏమిటంటే ఈ శరీరము ప్రాణం పోయిన తర్వాత ఉంది చూడండి. ప్రాణం పోయిన తర్వాత ఏముంటుంది అక్కడ? శవం ఉంది కదా. ఇప్పుడుండే ఈ శరీరానికి ప్రాణం పోయిన తర్వాత ఉండే శరీరానికి ఏం తేడా? ఏమైనా తేడా చెప్పగలరా? ఈ శరీరానికి ఆ శవానికి ఏమీ తేడా లేదు. అంటే అది ఆత్మస్వరూపం కథ వరగబెట్టు, ఆత్మస్వరూపం కథ వరగబెట్టు, శరీరం కథ మాట్లాడుతుండేది. ఇప్పుడు మనం ఆడుండేది శవము, ఈడుండేది శరీరం కూడా కాదు, ఈడుండేది కూడా శవము, ఈడుండేది కూడా శవమే. నువ్వు శరీరమని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు శరీరం అని అనుకుంటున్నావప్పా. శరీరం కాదు ఉండేది, ఉండేదేమిటి? శవము ఉన్నది. ఎప్పుడైనా తీసుకో, ఎప్పుడు తీసుకున్న పార్థివ దేహం అని అంటే పంచమహాభూతాలతో ఉండేటువంటిది అని అర్థం. ఇప్పుడు లేదా పంచమహాభూతాలతో? అప్పుడైనా చచ్చిపోయిన తర్వాతనైనా పంచమహాభూతాలతో ఉండేది? చెప్పండి. ఇప్పుడుండేది ఏమిటి? శరీరమా? శవం ఉన్నదని చూస్తాడు జ్ఞాని. శవం తిరుగుతూ ఉంది అని చూస్తాడు. శవానికి తినిపిస్తున్నా, ఎందుకంటే ఆ శవము దాంట్లో గాలి తిత్తులు ఉన్నాయి, గాలి ఆడుతూ ఉంది, గాలి ఆడుతూ ఉంది. కొలిమి తిత్తులో ఉండేటువంటి కొలిమి తిత్తులు చూడండి, బాగా తీసుకున్నప్పుడు ఇట్లా బాగా పెద్దగా అవుతుంది, బుస్ అని కొడితే గాలి వస్తుంది. ఆ విధంగా లోపల 2 తిత్తులు ఉన్నాయి, అవి ఆడిస్తున్నాయి. అవి ఆడిస్తూ ఉంటే ఈ శరీరం అనేది ఇట్లా జరుగుతూ ఉంది. ఈ శరీరం అని అనుకుంటున్నారు వీళ్ళంతా. ఇది నిజంగా ఏమిటి? ఇది తిరుగుతూ ఉన్నటువంటి శవము. ఇది తిరుగుతూ ఉన్న శవం. ఈ తిరుగుతూ ఉండే శవములో గుర్తించే సామర్థ్యం ఒకటి ఉంది, తెలివి ఉంది. ఇప్పుడు శరీరాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మనం శవములాగా చూడాలి. ఏ శవము? తిరుగుతూ ఉండే శవం. తిరుగుతూ ఉండే శవము, గుర్తిస్తూ ఉండే శవము, అది చూడాలి. అది ఈ శరీరం అంటే అది. శాస్త్రం చెప్తున్నది శృతిజ ఆత్మబోధ. అది
జ్ఞానులు అలా చూస్తారు. జ్ఞానులు ఆ శరీరాన్ని అలా చూస్తారు. జ్ఞానము లేనటువంటి వాళ్ళు శరీరం అని చూసుకొని, ఇది నేననుకొని, దానికి షేవింగులు చేసుకొని, సెంట్లు కొట్టుకొని, ఈ ఎంట్రుకలకు ఏదో అయిపోతుందని దానికి ఏదో రంగులు వేసుకొని, ఇటువంటివన్నీ ఏందేందో చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఏమనాలి? దానిని అజ్ఞానము అనాలి. అది అజ్ఞానం. అజ్ఞానం అనంటే నేను తెలివి స్వరూపుడను అనేది గుర్తించకుండా వేరే దానిని నేను అని అనుకుంటున్నాడే, అది అజ్ఞానం. ఇది శాస్త్రం ప్రకారంగా మనం తెలుసుకొని అలా ఎప్పుడైతే దృఢమవుతామో అప్పుడేమవుతుందనంటే, అప్పుడు ఈ శరీరం పైన భ్రాంతి పోతుంది, ఈ ప్రపంచం పైన కూడా దాని యొక్క వాస్తవికత తెలిసి అప్పుడు పోతారు. ఏమంటే అర్థమవుతుంది? ఏమైనా వేదము ప్రకారముగా నువ్వు తెలుసుకునేది ఆత్మస్వరూపాన్ని వేదం చెప్తా ఉంది. నీకు ఆత్మ అంటే ఏంటి ఎట్లా తెలుసు? నీకు ఆత్మ అంటే ఎట్లుందో తెలియదుగా. ఆత్మ అంటే ఏందో నీకు తెలియదు, చెప్పితే విన్నావు. అందుకే నిన్న మొన్న ప్రశ్నలు కూడా వేసున్నాను దానిపైన. ఆత్మ అంటే ఏంది అని నీకు తెలియదు. ఆత్మ అంటే నువ్వు విన్నావు, ఏందో ఆత్మ ఒకటి ఉందని అనుకుంటున్నావు. ఆ ఆత్మ అనేటువంటిది ఎలా ఉందంటే సహజంగా ఉన్నటువంటిది. ఇప్పుడు చెప్పానుగా, సహజంగా ఉన్నటువంటిది. దానికి పుట్టుక లేదు, చావు లేదు. నా నిరోధో నచోత్పత్తి నా బద్ధో నచ సాధక నా ముముక్షు నా వై ముక్త ఇత్యేష పరమార్థత. పరమార్థత అది పరమాత్మ స్వరూపం. పరమాత్మ అంటే ఆత్మస్వరూపం. ఇది శృతి చెప్తా ఉంది. దానిని విచారం చేసి తెలుసుకోవాలి. అంతెందుకు నువ్వు చెప్పు. యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో నో నపుంసో న చ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం. సహజ సమరసం. సహజ ప్రయోగం వచ్చేసింది చూడు అక్కడ. సహజ సమరసం. ఆ సహజంగా ఉండేటువంటిది, సమత్వంగా ఉన్నటువంటిది ఏది ఉందో అది సద్గురుం. సద్గురుం అంటే అదే ఆత్మస్వరూపం. అన్నింటికంటే గొప్పది అది. ఆ స్వరూపానికి నమస్కారం అని చెప్తున్నాం. నువ్వే చెప్తున్నావు కదా, పారాయణంలో చెప్తున్నావు లేదా? నేను అది అని నువ్వే చెప్తున్నావు. అది చెప్పింది ఎవరు? స్తోత్రమంజరి కాదు, ఉపనిషత్తు చెప్పిన మంత్రం అది. ఉపనిషత్తులో ఉండే మంత్రాన్ని నువ్వు వెతికి పట్టుకునేది కష్టమని మహాసద్గురు మలయాళ స్వాములు వారు ఏం చేశారంటే వాటన్నింటిని తీసుకొని వచ్చి మీకోసం ఇక్కడ చేసి పెట్టారు. పూలు కోసుకొని వచ్చి నువ్వు దేవునికి పెట్టాలంటే నువ్వు కోసుకొని వచ్చేది కష్టమని ఆ పూలన్నీ తీసుకొని వచ్చి నీ దగ్గర పెట్టారండి. ఉపనిషత్తులో ఉండే మంత్రాలన్నీ తీసుకొని వచ్చి నీకు దగ్గర పెట్టారు, ముఖ్యమైనటువంటి మంత్రాలను. అర్థమవుతుందా? అది శృతిజ. శృతిజ అంటే వేదము ద్వారా ఇది ఆత్మస్వరూపమని నీకు జ్ఞానమును కలిగిస్తుంది. వేదము ద్వారా జ్ఞానము కలుగుట. వేదము చెప్పిన ప్రకారంగా నీకు జ్ఞానం కలగాల. నీ బుద్ధిని అనుసరించి నీకు జ్ఞానం కలుగుట కాదు. లేదా వేరే వాడు కూడా ఆ రోడ్డింటికి పోతా ఉంటాడు, వాడు చెప్తాడు ఈ వీళ్ళెవరంటే అచల సిద్ధాంతం వాళ్ళు ఉండారు. వాడు చెప్పేది ఒకటి చేస్తాడు, చేసేది ఇంకోటి చేస్తా అంటాడు. అర్థమవుతుందా? ఏమంటే వాడు కూడా జ్ఞానమును మాట్లాడతాడు. ఇంకా మాట్లాడితే పూర్ణత్వం, నేను పూర్ణం అని అంటాడు. అరే పూర్ణం అంటే ఏమో చెప్పు అని అంటే అంతటా ఉన్నది నేను అంటాడు. ఇదే ఆశ్రమంలో నన్ను ఒకటి ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అంటే, అతను అచల సిద్ధాంతం అని నాకు తెలియదు,
ఆ, ఏమంటే అంతా మ్, గుర్తుండదు రాకుండా పోతుంది. అంతా బహిర్గతమే, అంతా బహిర్గతం. అదా అడిగింది. ఆ? అంత బయల, అంత బయలే, అంత బట్ట బయలు, అంత బట్ట బయలు. ఏదో చెప్పు అని అన్నాడు. అంత బట్ట బయలు అంటే నేనేదో చెప్పిన, ఇప్పుడు కాదు, ఆ, అదే 2000 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఎప్పుడో ఇక్కడే కూర్చొని చెప్పిన. చెప్తే నేనేది చెప్పినా అది కాదు, అది కాదు, అది కాదు అన్నాడు. సరే నేను చెప్పినంతసేపు చెప్పి నాకు ఇంకా సాలైపోయి, సరే మీరు చెప్పండి నన్న, మీరు చెప్పండి అంటే నేను చెప్పను అన్నాడు. నేను చెప్పను అన్నాడు. నేను ఇంకేం మాట్లాడాలా? సరే నువ్వు చెప్పకపోతే ఇంక మేము ఎట్లా తెలుసుకుండేది? నాకు తెలిసినంత వరకు, అర్థమైనంత వరకు చెప్పాను. మీరు చెప్పండి అంటే నేను చెప్పను. అంత బట్టబయలనంటే ఓపెన్ సీక్రెట్ లాగా. ఇప్పుడు ఏంటంటే ఉన్నది ఏదో అది ఏ అని అర్థం. ఉన్నది ఏదో అది ఏ, ఆ ఉన్నదేదో అది ఏ అనేటువంటి స్థితిని మాట్లాడినాడు. ఓకే, బాగుంది, మంచిది, సంతోషమే. ఉన్నదేదో అదే అని అన్నప్పుడు నేను అలా ఉంటే మిగతా విషయాలపైన నేను పట్టించుకోవడం అనేది ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? ఉన్నదేదో అదేనండి, ఉన్నదేదో అది, అదే నేను, ఇది ఈ శరీరము, ఈ శరీరం. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పాను? శవం అంటే కదులుతున్న శవం, కదులుతున్న శవం లాగా కదా చూడాలా. కదులుతున్న శవం లాగా నువ్వు చూస్తూ ఉంటే అప్పుడు నీ పాదాలు కూడా నేను నమస్కారం చేసి, ఇట్లాంటి మహానుభావుడు దొరికాడు మాకు, ఇట్లాంటి వాడితో మనం ఉంటే మనం కూడా ఆ భావంలో మనం ఉండేదానికి అవకాశం ఉంటుంది, ఇట్లా చూసి అని అనుకోవచ్చు. ఈడేమో బట్టబయలు అనేది, ఆడబి తాగేది. ఇట్లాంటి వాళ్ళు చెప్పే మాటల్ని వినవద్దు అని చెప్తుంది ఇక్కడ శృతిజ ఆత్మబోధ. అర్థమైందా? శృతిజ అని అంటే నాయన ఇట్లా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనంటే ఏమో తెలుసుకో అని మాట్లాడతారు వీళ్ళు. ఈ బయట మాత్రం అంతా పోయి కావాల, నాకు అంతా నాకు కావాలని ఉంటుంది. మాట్లాడేది మాత్రము నేనెవరో తెలుసుకో అంటే. ఇప్పుడు వీడు చెప్తా ఉండేది కూడా వేదాంతం ప్రకారము నేనెవరో తెలుసుకోవడమే. ఎంతసేపు మనం కూడా ఏమనుకుంటున్నాం? నేనై ఉన్నానని కదా చెప్తా ఉన్నాము. ఇప్పుడు అతను చెప్తానేది కూడా అదే కదా. మరి అది అదే, ఇది ఇదే, రెండు ఒకటే అయినప్పుడు సరిపోయింది కదా. అంటే ఇప్పుడు అతను చెప్తా ఉండేది కరెక్టా, నేను చెప్తానేది కరెక్టా? రెండు చెప్తా ఉండేది ఒకటే, కానీ అతను అలా ఉండడు. మనం ఇలా తెలుసుకునే దాని వలన ఈ శృతి నేనంటే ఎవరు అనే దానిని స్పష్టంగా చెప్తుంది. దాని ప్రకారం మనం తెలుసుకుంటే అప్పుడు మనం అలా ఉండగలుగుతాము. అర్థమవుతుందా? అలా తెలుసుకోకపోతే శరీరాన్ని తిరుగుతున్న శవము లాగా చూడునంటే ఏంది ఇదైనా తిరుగుతూ ఉండే శవం అని అంటాడు. ఇంత బాగుంటే ఈ శరీరంతో తినేది, తాగేది, అనుభవించేది అట్లా ఉంటే ఏందో తిరిగే శవం అంటాడు. అయినా వీడికన్నా బుద్ధి జ్ఞానం ఉందే లేదా? ఇట్లాంటి వాడిని వీడు తెచ్చిపెట్టినాడు, వీడి శవం గురించి మాట్లాడతాను, వీడి ముందు ఇటు నుంచి ధర్మేంటి అంటారు. అది మళ్ళా ఇక్కడ ఆశ్రమంలో వచ్చి
శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పెట్టుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర శవం గురించి మాట్లాడతాడు. ఈయనేంది ఈయన మాట్లాడచ్చు. శవం గురించి మాట్లాడితే ఏం చేయాలి? శవాన్ని చూస్తే స్నానం చేయాలి పోయి. అట్లాంటిది మాట్లాడితే శవాన్ని గురించి మాట్లాడతాడు వీడు. మళ్ళీ పైగా శవం తిరుగుతూ ఉంది అని అంటాడు. ముందు ఇన్నిటి నుంచి పంపించేసేయండి అని అనాలా? అర్థమవుతుందా? శాస్త్రం అది చెప్తుంది, అది గుర్తించాలి. అలా బాగా ఎవడికి శాస్త్రం ప్రకారం తెలుస్తుందో వాడేం చేస్తాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఏమిటి? సర్వధర్మాలు ఏ ధర్మాలు విడిచిపెట్టడమా? ఏ ధర్మాలు విడిచిపెట్టేదే? అన్ని ధర్మాలు అంటే భార్య ధర్మము, భర్త ధర్మము, ఇల్లు ధర్మము, ఇంటి ధర్మము, అవి ఇవి అన్ని ధర్మాలు. అవే కాదు నాయన, జ్ఞానేంద్రియ ధర్మాలు. నేను చూస్తున్నాను అనేది విడిచిపెట్టు, నేను తెలుసుకుంటున్నాను అనేది విడిచిపెట్టు, నేను చేస్తున్నాను అనేది విడిచిపెట్టు, మనస్సు చేత నేను సంకల్పిస్తున్నాను అనేది విడిచిపెట్టు. చూడండి ఎట్లా ఉంది. సర్వధర్మాన్ ఇవన్నీ పోవాల. ఇవన్నీ పోతే అప్పుడు శరీరం నడుస్తుంది అనుకో, అప్పుడు ఎవరు నడుస్తుండదే? అదే కదండి భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పిన దానే కదా మనం ఇక్కడ విచారం చేసుకుంటాం. అది రావాల. మనస్సు, నీ మనస్సు లేదు, నీ మనస్సు లేదు, నీ మనస్సు లేదు. కానీ నీ మనస్సు లేని స్థితిలోకి రా, అప్పుడు ఏముందో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకేముందో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనస్సు లేని దానిని మనస్సుతో చెప్పాలంటే ఎట్లా తెలుస్తుంది? ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే తథా అమనస్తాం మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం. నేనేమో చెప్తా, శ్లోకం చెప్పిన. మనస్సు లేని స్థితిని మనస్సుతో చెప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ముందు నువ్వు మనస్సు అనేటువంటిది లేకుండా చూసుకో. అంటే నీ మనస్సును లేకుండా చూసుకో. నీ మనస్సు లేకుండా చేయడం అంటే ఏంటి? ఇల్లు నాది అనేది ఎవరు? ఎవరు మనస్సు? నా మనస్సు అని చెప్పు. నా భార్య అనేది ఎవరు? నా మనస్సును నేను నిన్న కూడా చెప్పిన, సిగ్గు, మానము, లజ్జ అన్నీ విడిచిపెట్టాల. వేదాంతం మాట్లాడాలంటే ఏమీ ఉండకూడదు, బిడియం అస్సలు ఉండకూడదు. అర్థమవుతుందా? మాట్లాడాల. నా భార్య అనేది ఎవరు? నా మనస్సు అంటా ఉంది. అంటే ఇప్పుడు పోవాల్సింది ఏది? నా మనస్సులో ఉండేది నా భార్య అనేది పోవాల. అర్థమవుతుందా? నా ఇల్లు అనేది నా మనస్సు పోవాల, అది నా మనస్సు. నా కొడుకు అనేది ఎవరు? నా మనస్సు అనింది. మనస్సు అనలా, నా మనస్సు అనింది. మనస్సు వేరే ఒకటి ఉంది, అది శుద్ధ మనస్సు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ నా మనస్సు అనేటువంటిది ఉందే, అది అంటా ఉండేది. ఇదంతా నేను పూజ చేసినాను అనింది ఎవరు? నా మనస్సు అనింది. నా మనస్సు అనింది. ఈ నా మనస్సు అనేది పో, అప్పుడు తీస్తే అప్పుడు ఏది ఉందో అది నిజమైనటువంటి మనస్సు అనేది వస్తుంది అక్కడ. అర్థమవుతుందా? అప్పుడేముంటుంది? అప్పుడేమి భార్య లేకుండా పోదు, భర్త లేకుండా పోడు, పిల్లలు లేకుండా పోరు, అంతా ఉంటారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది? చూస్తే ఈడ భార్య అనిందినంటే ఓ నా మనస్సు వచ్చింది. నా మొగుడు అనిందా? నా మనస్సు వచ్చింది. మనిషి అనిందా? మనస్సు ఉంది. మనిషి అనిందా? మనస్సు ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మొగుడిని మొగుడుగానే ఉండని, భార్యను భార్యగానే ఉండని, ఏం వద్దని చెప్పట్లా. భార్య ఉంటుంది, మొగుడు ఉంటాడు, కొడుకులుగా ఉంటారు, ఇల్లుగా ఉంటుంది. దాన్నేమి నువ్వేమి విడిచిపెట్టాల్సిన పనిలా. ఇటు చూస్తూ ఉంటావు, మనస్సు చేత గుర్తిస్తూ ఉంటావు. అప్పుడు మొగుడు వచ్చి ఏమని అడిగినాడు అనుకో, సరే ఆయనకి ఇచ్చేయాల్సింది ఏదో ఇస్తాం. భార్య వచ్చి అడిగింది అనుకో, ఆమెకి ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం.
కొడుకులు ఇచ్చి అడిగారనుకో, వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. అంతేగాని వాడు నా కొడుకు వచ్చినాడు, నా కొడుకును ఎత్తి పైన పెట్టాలా అనే భావన ఉండదు. ఎవరన్నా మాట్లాడితే అడిగితే ఎవరు అబ్బావుడంటే నా కొడుకు అబ్బా అని అంటావు, నా కొడుకు అబ్బా అని అంటావు, కానీ మనసులో అది లేదు. ఎందుకంటే నీ మనస్సు లేదు అక్కడ. వాడికి చెప్పేదానికోసం ఏదో చెప్పు. వాడికి ఇంక వేరే మనిషి అని చెప్తే వాడేమనుకుంటాడు, వాడు ఏంది ఈయన కొడుకుని పెట్టుకుని మనిషి అంటున్నాడే అని వాడు అనుకుంటాడని చెప్తాడు. వీడు నిజంగా కానీ ఇంకా ఈ స్థితికి వచ్చినాడని అనుకో, వీడు నిజంగా గన ఆ స్థితికి గన వచ్చేస్తే అప్పుడు ఎవడుని అడిగాడని అనుకోండి, నీకు కనిపించట్లా మనిషి ఎవరు అడుండేది, ఎవరు మనిషి ఉన్నాడయా, అడుండేది మనిషే అని మాట్లాడతావు. నిజంగా నువ్వు ఆ స్థితికి వస్తే అది మొదట్లో మాట్లాడేటప్పుడు దానికి కూడా బిడియము సిగ్గు అంతా ఉంటాయి. తర్వాత రాను ఏమవుతుందంటే ఆ బిడియము సిగ్గు అవన్నీ కూడా పోయి ఉన్న యథార్థమును మాట్లాడుట జరుగుతుంది. చూడండి ఎట్లా ఉందో. ఇంకా ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఏమవుతుందంటే బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది పడద్దండి నేను ఏదేదో చెప్తున్నాననే. కాబట్టి శృతిజ అంటే వేద ప్రతిపాదిత జ్ఞానము ప్రకారంగా తెలుసుకోవాలి. వేద ప్రతిపాదిత జ్ఞానం, వేద ప్రతిపాదిత జ్ఞానమే. కానీ ఇంక దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవుణ్ణి నేను ఎప్పుడూ సేవిస్తూ కూర్చోవాలా, అది చేస్తేనే కదా నాకు ఆనందము అని రిలీజియస్ లీడర్స్ ఏం చేశారంటే కల్పించి వీటన్నింటినీ పెట్టి చేశారు. అయితే దేవుణ్ణి పూజించొద్దని నేను చెప్పాలా, అంతఃకరణ శుద్ధి నిమిత్తమై నువ్వు కర్మయోగము చెయ్యి, కర్మయోగము చేయాలనే కానీ ఇదే నిజమైంది కాదు. యజ్ఞం చెయ్యొద్దని చెప్పలా, యజ్ఞమును ఎందుకు చేయాలనో ఎలా చేయాలనో తెలుసుకొని చెయ్యి నాయనా. అసలు యజ్ఞం అంటే ఏందో నీకు తెలుసా? యజ్ఞం అంటే ఏందో నీకు తెలుసా? యజ్ఞం అంటే ఏందో తెలుసుకో, ముందు తెలుసుకొని తర్వాత చెయ్యి, ఊరికే మాట్లాడడం కాదు. కాబట్టి యజ్ఞము అనేటువంటిది కూడా అది యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషినాం భగవంతుడు కూడా చెప్పాడు. అక్కడ యజ్ఞం అంటే అర్థం ఏమిటి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, అది కూడా ఉంది. ఏంటి యజ్ఞం అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఆశ్రమంలో ఉండవు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో యజ్ఞం అంటే ఏమైనా ప్రకారంగా తెలుసుకోవాలా. నువ్వు మీ ఇంట్లో లేవు, నువ్వు మీ ఇంట్లో ఉండి పురోహితుని దగ్గర ఉంటే పురోహితుడు చెప్పే యజ్ఞం వేరే, ఆశ్రమంలో చెప్పే యజ్ఞం వేరే. ఆశ్రమంలో చెప్పేటువంటి యజ్ఞము పురోహితుడు చెప్పే యజ్ఞమును తిరస్కరించదు, దాన్ని చెయ్యొద్దని చెప్పదు. దాన్ని ఎట్లో నువ్వు తెలుసుకో, దాన్ని చేస్తే నీకు వచ్చేది ఏందో తెలుసుకో, ఇక్కడ చేస్తే వచ్చేది ఏందో తెలుసుకో, ఇక్కడ యజ్ఞం అంటే ఏందో తెలుసుకో. అంతేగాని ఆ యజ్ఞమును తక్కువ చెయ్యుట కాదు. అది తెలుసుకోకుండా మాట్లాడి నా పైన సోమశేఖర స్వామి ఉన్నారు కదా ఇక్కడ, వారికి నా పైన లేనిపోయినవన్నీ కల్పించి చెప్పి యజ్ఞం చెయ్యొద్దని చెప్పినారని చెప్పి ఆయన పాపము ఆయన నన్ను చూస్తే ఇబ్బంది పడేటట్లుగా చేశారు ఇక్కడ ఈ ఆశ్రమంలో వాళ్ళు. అయినా నాకేం అభ్యంతరంలా, ఎందుకంటే అట్లా అనుకునే దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? ఎవరు అనుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడను. సరే సోము స్వామి వచ్చినప్పుడు వారే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సరే మంచిదే, వారు నేను మాట్లాడాను ఇక్కడే మీ ముందరిని కూడా మాట్లాడారు కదా మొన్న ఈ మధ్యలో పూజ వచ్చినప్పుడు. వారు అర్థం చేసుకుని ఉంటారు. ఎందుకంటే వారే అన్నారు ఇక్కడ, మీరు నేనేదో చెప్పాను ఇట్లా తురి ఆశ్రమం గురించి ఇట్లా ఉన్నామనంటే, ఓ చాలా మంచి స్వామి, ఖచ్చితంగా ఉండాలి, అలాగే వెళ్ళాలి అని ఏదో అన్నారు వారు. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే
దాన్ని తెలుసుకోవాలి. అలా ఉండాలి. చూసుకోండి జాగ్రత్తగా. ఒక మాట మనం మాట్లాడేటప్పుడు దాని ప్రభావము వేరే వాళ్ళకు పడదు. ఇంకొక మాట చెప్తా, వద్దులే, అది చెప్పేదాని వల్ల ఇది ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని చెప్తే అది నాకు అన్వయమైనట్లుగా ఉంటుంది, అది దాన్ని వేరే అర్థంతో వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి వద్దు, నేను మళ్ళీ చెప్తా. దీక్ష తీసుకున్న తర్వాత చెప్తా ఆ శ్లోకాన్ని. ఇప్పుడు నేను వద్దు అది, ఎందుకంటే ఇక్కడ నా టాపిక్ వచ్చింది కాబట్టి దీక్ష తీసుకున్న తర్వాత నేను అప్పుడు ఆ శ్లోకాన్ని నేను అప్పుడు చెప్పచ్చు. సరే, కాబట్టి వేద ప్రతిపాదితమైన జ్ఞానము ప్రకారము ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకుంటే అప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? తిరుగాడుతున్నటువంటి శవం అవుతుంది. ఈ ప్రపంచమంతా, ఈ ప్రపంచము, ఈ శరీరము, ఇదంతా కూడా భ్రాంతి అని తేలుతుంది. అప్పుడు ఇది ఉన్నా కూడా ఇంతసేపు చెప్పినాం కదా, ఎవడో వాడు భిక్షగాడో ఎవరో వాడు పడిపోతే దాన్ని తీసుకొని తగలబెట్టాను అన్నట్లుగా ఈ శరీరాన్ని కూడా, అంటే ఈ శవాన్ని కూడా ఏదో ఉంది పోతా ఉంది అనే ఉంటాడు. దానికోసమని ఇప్పుడు మామూలుగా ఈ చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఏం చేస్తారు? కార్యక్రమాలు చేస్తారు. 11 రోజులు, 12 రోజులు, 13 రోజులు వైకుంఠ సమారాధన ఇవన్నీ చేస్తుంటారు. సాధువులుగా ఉండేటువంటి వాళ్లకు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమీ చేయాల్సిన పని లేదు. సాధువులకి ఏమీ చేయాల్సిన పని లేదు. అయినా ఈ సాధువులకి వీళ్ళు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు పెట్టుకొని ఎందుకు చేసుకుంటున్నారు కొంతమంది. అలా చేస్తున్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఇంకా శరీర భావనలోనే ఉన్నారు, కానీ పేరుకు సాధువులే, కానీ నిజమైనటువంటి కాదు. అది శృతిజ ఆత్మబోధ. కాబట్టి వేద ప్రతిపాదితంగా ఆత్మస్వరూపం అంటే ఎంత అర్థమైందిగా? అది అట్లా తెలుసుకుంటేనే అదే మోక్షం, నిజమైన మోక్షం వస్తుంది అని చెప్పారు. సరే, నేను తర్వాత ద్వారం కిమేకం నరకస్య అనేటువంటి దాన్ని వర్ణిద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఇంకా చాలు ఇది. ఏది? ఇంకా రేపు ద్వారం కిమేకం నరకస్య, ఎందుకంటే దీని గురించి మాట్లాడుకుంటుంటే పోతానే ఉంటుంది. కాబట్టి చాలు, అక్కడికి నిలిపి రేపు ద్వారం కిమేకం నరకస్య నారి అనేదాన్ని రేపు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सद्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम।